హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్. హాయ్ సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనకు ఒక 5 to 10 years తర్వాత ఒక మంచి గ్రోత్ ఉన్న ఫీల్డ్ ఉంది అని అంటే మీరేం సజెస్ట్ చేస్తారు దానికి? ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఆర్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ 5-10 years అంటే మేజర్ ఇప్పుడు వచ్చిన ఇది ఏంటంటే ఏఐ. సో ఏఐ బేస్డ్ కోర్సెస్, ఏఐ గురించి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానివ్వండి, మన చాట్ జీపీటీ లాంటివి, అవన్నీ ఏంటంటే ఈ మధ్య ప్రామినెన్స్ వచ్చింది. దీనికి కూడా ఏంటంటే మనం ఇంటర్నెట్ ఎరా నుంచి తీసుకుంటే మన టైంలో ఏంటి గూగుల్ అనేది వచ్చింది. ఇప్పుడు గూగుల్ కి అడ్వాన్స్డ్ వర్జన్ ఈజ్ ఏఐ. సో ఇది వరకు వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గూగుల్. ఇప్పుడు ఏంటంటే ఏఐ ఈజ్ లైక్ అవర్ ఫ్రెండ్ అనమాట. సో ఎనీబడి క్యాన్ డూ ఆల్ దర్ టాస్క్. ఏదైతే టాస్క్ రిపీటబుల్ టాస్క్ ఉంటాయో అది ఏఐ చేసేస్తుంది. సో దట్ ఈస్ ది టాప్ కోర్స్. సెకండ్ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే ఆ ఏఐ రిలేటెడ్ మనకి కోడింగ్. ఇప్పుడు కోడింగ్ అనేది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది మెయిన్లీ కోడింగ్ బట్టి ఉంటుంది. సో ఈ 2 skills ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి హైయెస్ట్ పేయింగ్ జాబ్స్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ జాబ్స్. మేనేజ్మెంట్ జాబ్స్ ఇదివరకటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్లీ దాని డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎంత ఏఐ వచ్చి జాబ్స్ రీప్లేస్ చేసినా కానీ దాన్ని మేనేజ్ చేయడం కూడా రావాలి. సో మేనేజ్మెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఫోర్త్ ఏంటంటే ఈ మధ్య కొత్తగా వచ్చింది కాంటెంట్ క్రియేషన్. సో ఏ టాపిక్ మీద తీసుకుని ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్స్ ఆర్ ఏబుల్ టు కాన్ఫిడెంట్లీ టాక్ అబౌట్ ఇట్, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇస్తుంటే దాని బేసిస్ మీద బ్రాండ్స్ ఆర్ పేయింగ్ దెమ్ అ లాట్ ఆఫ్ మనీ. సో ఈ 4 career options ఆర్ వెరీ గుడ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్. రైట్. సో ఇవి ఇక్కడ వరకు ఫైన్ సార్. అదర్ కంట్రీస్ కి వెళ్ళి కూడా కోర్సులు చేసే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏం తీసుకుంటే బెటర్ అని చెప్తారు మీరు? ఇప్పుడు జనరలీ మనం ట్రెండ్ అంతా చూస్తే ఏంటంటే అండి, ఇంజనీరింగ్ కోర్సెస్ జనరలీ అబ్రాడ్ వెళ్తున్నారు అనమాట. సో మెయిన్లీ మాస్టర్స్, ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్తున్నారు. సో ఆ కోర్సెస్ అనేవి డిమాండ్ ఇంకా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనకి ఇన్కమ్ డిస్పెరిటీ అనేది ఉంది. ఫారిన్ కంట్రీలో కంపేర్ టు అవర్ కంట్రీ ఇన్కమ్ డిస్పెరిటీ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఛాలెంజ్ ఏమైపోయిందంటే ఇప్పుడు కొత్త ఇమిగ్రెంట్ లాస్ అనేవి స్ట్రిక్ట్ చేశారు. సో ఇప్పుడు 1990s లో ఒక 50 Indians వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు అది లక్షల్లో ఉంది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లక్స్. హ్యావింగ్ సెడ్ దట్ అక్కడ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది కోర్స్ అనేది. బట్ ఆ కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ ఇప్పుడు చూస్తే మన సిలికాన్ వ్యాలీలో టాప్ ఐటీ కంపెనీస్ అన్ని మన సిలికాన్ వ్యాలీ యూఎస్ లోనే ఉన్నాయి. సో ఎవరైనా ఆ ఐటీ రిలేటెడ్ కానీ మన ఏఐ రిలేటెడ్ కానీ చేయాలనుకుంటే యుఎస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. అది కాకుండా మనకి బయోమెడికల్, బయోటెక్నాలజీ, బైపీసీ స్టూడెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, వీటిలన్నిటికీ కూడా యుఎస్ లాంటి కంట్రీస్, జర్మనీ లాంటి కంట్రీస్, వీటిల్లో డిమాండ్ అనేది చాలా ఉంది. సో ఈ కన్సిడరేషన్స్ పెట్టుకుని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. బట్ యుఎస్ లో ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పినట్టు ఒకటేమో ఇమిగ్రేషన్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే వీసాలు ఈ మధ్య ఈజీగా ఇవ్వట్లేదు. ఈవెన్ టాప్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ ఇమ్మీడియట్లీ దొరకట్లేదు. ఇప్పుడు మార్కెట్ కండిషన్ అనేది అక్కడ మాస్టర్స్ చేసి కూడా ఇక్కడికి వచ్చి జాబ్స్ సెర్చ్ చేసుకుంటున్నారు కొంతమంది. అవునండి, చాలా మంది ఉన్నారు. కొంతమంది కదా యాక్చువల్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ బికాజ్ జస్ట్ వాళ్ళు అక్కడికి ఆ మాస్టర్స్ ఫినిష్ చేయడానికి మాత్రం వెళ్తున్నారు. ఇంతకు ముందు అక్కడే మాస్టర్స్ చేసి అక్కడే జాబ్ కొట్టి అక్కడే సెటిల్ అయ్యేవారు. ఇప్పుడు జస్ట్ మాస్టర్స్ చేసి ఇక్కడికి వచ్చేసి అట్లీస్ట్ కొంచెం ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తో వస్తున్నారు ఇక్కడికి. అవును, బేసికలీ ఏమైపోయిందంటే అండి ఇదివరకు క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకునేవారు యుఎస్ లో. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ కూడా బిజినెస్ అయిపోయింది. చాలా నార్మల్ యూనివర్సిటీస్, యావరేజ్ యూనివర్సిటీస్ కూడా బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ని, మంచి జిఆర్ఈ స్కోర్ లేని స్టూడెంట్స్ ని కూడా తీసేసుకుంటున్నాయి. సో దానివల్ల ఏమైంది, ఆ క్వాలిటీ అనేది తక్కువ అయిపోయింది. క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కి అక్కడ ఆపర్చునిటీసే తక్కువ. ఇప్పుడు ప్లస్ ఈ లాస్ అనేది స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్స్ కే ఇద్దాము అనే పాలసీ అనేది తీసుకొస్తున్నారు. సో వాళ్ళకి అది మనం థ్రెట్ అయిపోయాం. బట్ మీరు టాప్ మేనేజ్మెంట్ చూసారంటే టాప్ సిఇఓస్ అంతా మన కంట్రీ వాళ్ళు. సో అక్కడ వెళ్ళి స్కిల్స్ అన్ని ఎక్వైర్ చేసుకుని, జస్ట్ ఏంటంటే యూఎస్ కి జనరలీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, అక్కడ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనే మెంటాలిటీతో వెళ్తారు. అక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుని మంచి కంపెనీస్ లో వస్తే దెన్ దే విల్ ఆబ్వియస్లీ గ్రో ది ల్యాడర్ దేర్.
సో ఈ వీసా ఇష్యూ ఒకటి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ మధ్య, బికాస్ ఆఫ్ ది లాస్, బికాస్ ఆఫ్ ది ఇది. బట్ మీరు చెప్పినట్టు దేర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. బట్ చాలా మంది తిరిగి వచ్చేస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న జాబ్స్ కి వాళ్ళకి స్కిల్స్ కి మధ్య గ్యాప్ చాలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ ఈజీగా లేవు. ఎందుకంటే మన కంట్రీలో కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇక్కడ కూడా ఇస్తున్నారు. మన ఎకానమీ కూడా గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో స్కిల్ డెవలప్మెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ స్టూడెంట్ షుడ్ ఫోకస్ ఆన్. రైట్ సార్, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళన్నా, అక్కడ తీసుకోవాలనుకునే వాళ్ళకన్నా ఈ ఇన్ఫర్మేషన్ ఏదో చాలా చక్కగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ us. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్.